మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలను చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారి సారథ్యంలో క్లబ్ భవనం ముందు ఘనంగా జరిగాయి. వసంత పైడారావు గారు, వేచల ప్రకాష్ గారు, ప్రేమ చంద్రశేఖరరావు గారు, అలాగే భూపతి అప్పారావు గారు, వీరి సారథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలను ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి క్లబ్ గౌరవ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ టీవీ రమణ గారు, అలాగే కాశీరాజు గారు, ముఖ్యంగా అతని పెద్దలు, ఈ క్లబ్కి పెద్దలు కాశీరాజు గారు, అలాగే చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా చూడండి, ఇక్కడ వసంత పైడారావు గారు, టీవీ రమణ గారు స్వాగత వచనాలు పలుకుతున్నారు. దైవం కింద లెక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాలూకా జన్మదినాన్ని జరుపుకోవడం మన క్లబ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన బి అప్పారావు గారు వారి వేదిక నమస్కారం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు. మిత్రులందరూ, ఈరోజు మనందరికీ తెలిసిన విషయం, ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు, తత్వవేత్త, సంఘ సంస్కర్త, అదేవిధంగా ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక స్పృహ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, అదేవిధంగా నిమ్న జాతీయుల కోసం అశేష కృషి పోరాడి అస్పృశ్యతను నివారించడంలో, కుల వర్గ వర్ణ వివక్షతను నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహనీయుడు డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మొదలుగా రామలింగేశ్వర గారిని, అదేవిధంగా టీవీ రమణ గారిని, సుబ్రహ్మణ్య భాస్కర్ గారిని, అదేవిధంగా రెడ్డి అప్పలరాజు గారిని, అదేవిధంగా ప్రకాష్ గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన ఒక తర్వాత ఒకరు చేయవలసిందిగా కోరుచున్నాము. మిత్రులారా, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వేచల ప్రకాష్ గారు, అలాగే టీవీ రమణ గారు, కనుపూరు సుబ్రహ్మణ్యం గారు, ప్రేమ చంద్రశేఖర్ గారు, రెడ్డి అప్పలరాజు గారు, అలాగే ఈనాడు యాడ్ ఏజెన్సీ నాగేశ్వరరావు గారు, కోర్స్ మన క్లబ్ అధ్యక్షులు ఓరిగంటి రాంబాబు గారు, నవకుమార్ గారు, అలాగే చాలామంది మనకి ఇక్కడ ఈర్లు గోవింద్ మాస్టారు, కాశీరాజు గారు, అప్పారావు గారు, భూపతి అప్పారావు గారు, వసంత పైడారావు గారు, నాగూరు గారు, ఇంకా చాలామంది, నేను కూడా ఇందులో ఉన్నాను. అయితే నేను ఫోటోగ్రాఫర్ని ఇందులోన ప్రస్తుతానికైతే. అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహవంతంగా, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ కార్యక్రమం, అలాగే మన ఇక్కడ చూడ వీరభద్రరావు గారు, మన పెద్దలందరూ కూడా దాడి మహేష్ గారు, అందరూ కూడా జై భీములు పలుకుతూ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి అప్పలరాజు గారు, సిపిఐ నాయకులు రెడ్డి అప్పలరాజు గారు, వేచల ప్రకాష్ గారు, కనుపూరి ప్రభాకర్ గారు, అలాగే శాస్త్రి గారు, కెనరా బ్యాంక్ శాస్త్రి గారు, ఇంకా పెద్దలందరూ కూడా మళ్ళీ అందరూ కూడా పుష్పగుచ్చాలను అలాగే పుష్పాలను అర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం అనేది కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఒక సిస్టమేటిక్గా రాంబాబు గారు, ఓరిగంటి రాంబాబు గారు అతని సారథ్యంలో సిస్టమేటిక్గా జరుగుతుంది. కోర్స్ వసంత పైడారావు గారు, భూపతి అప్పారావు గారు, ప్రేమ చంద్రశేఖర్ గారు, వేచల ప్రకాష్ గారు, చాలామంది వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన భూపతి అప్పారావు గారు, మన వసంత పైడారావు గారు, మన క్లబ్ అధ్యక్షులు ఓరిగంటి రాంబాబు గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈనాడు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఘన నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అందరూ కూడా ఆదరాబాదరగా కాకుండా ఒక ప్రత్యేకంగా అందరూ కూడా శ్రద్ధగా ఉంటూ దీనికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సీనియర్ క్లబ్ సభ్యులు, గౌరవ సభ్యులు కాశీరాజు గారు మాట్లాడుతున్నారు. గణనీయంగా శాస్త్రబద్ధంగా ఒక పద్ధతిలో అన్ని కార్యక్రమాలు, అన్ని పండుగలు, అన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా జరుగుతున్నందుకు అతనికి అభినందిస్తూ, అలాగే ప్రతి కార్యక్రమానికి వస్తున్న ఈ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మన చెప్పినట్టుగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో రత్న
రత్నగిరి జిల్లాలో అంబాపూర్ అనే గ్రామంలో రామ్జీ భీమాబాయ్ రమాబాయ్ అప్పుడు 14వ సంతానం రాజకీయ పరంగా చూస్తే మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా నడుస్తున్నటువంటి చట్టాలు. ఉద్యోగపరంగా కూడా మరి రాష్ట్రపరంగా నడుస్తుందంటే ఇది కూడా రాజ్యాంగమైనటువంటి పరంగా ఉండాలి. అనే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఆయన అనేకమంటి చదువు దగ్గర నుంచి మరి ఆయన ఇచ్చినటువంటి న్యాయశాస్త్రం సంబంధించినటువంటి దాంతోపాటు ఎంపీగా చేసినప్పుడు కూడా అనేకమంటి వర్గాల్లో నష్టపోకూడదని, ఆ వర్గాలు ఏ విధంగా అయితే వీళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రామ్జీ సఖ్పాల్ భీమాబాయి సఖ్పాల్ దంపతులకు ఏప్రిల్ 14, 1891లో జన్మించారు. 14వ సంతానంగా. వారు చిన్నతనంలో చదువుకునే రోజుల్లో చాలా అష్టకష్టాలు పడి అన్టచబిలిటీకి గురయ్యి చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్నారు. ముంబైలో ఉన్న ఎల్ఫిన్స్టన్ స్కూల్లో మొట్టమొదటి దళిత వ్యక్తి మెట్రికులేషన్ చదివిన వ్యక్తులు ఈయన మన ఇండియాలోని. అంత గొప్ప వ్యక్తి. అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఎంఎస్సీ, నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ ఇవన్నీ చదివి డాక్టర్ ఆఫ్ లా కూడా అక్కడే చేశారు. లండన్లోనే చేసిన తర్వాత వచ్చి బరోడా మహారాజా సహకారంతో 11.5 స్టెర్లింగ్ డాలర్స్ అప్పుడు అనుకుంటాం, అది దాని వాల్యూ అంతా తెలియదు. ఆ అమౌంట్తో ఒక ఒప్పందం, అంటే ఆ బరోడా మహారాజ్ అంటే సయాజీ గైక్వాడ్ III అని ఆయన, సరే నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నావు, సరే నువ్వు మళ్ళీ వచ్చి నా సంస్థానంలో పనిచేయాలి ఏదో సెక్రటరీగా, అంటే సరే అని ఒప్పందంతో వెళ్ళి చదువుకునే వరకు తన జీవితంలో ఏదైతే ఎదుర్కొన్నారో తన న్యాయశాస్త్ర కోవిదునిగా అదే దీన్ని రాజ్యాంగంలో తీసుకొచ్చారు. అంటే తన పుట్టిన దగ్గర నుంచి చదువుకునే వరకు ఎలాంటి అంటరానితనాన్ని కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, వెలుగుబాటు వర్గాలను కానివ్వండి, ఏ విధమైనటువంటి ఎక్కడెక్కడ పరిస్థితులు ఎదుర్కొన్నారో తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఏదైతే గౌరవ అధ్యక్షులు వారు మరి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అధ్యక్షుల వారికి, ఈ పాలకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పరిస్థితిలో మరి ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దాన్ని తోటలో పొడిస్తున్న సందర్భం ఏర్పడతా ఉంది. ముఖ్యంగా మరి ఈ రాజ్యాంగం ఆ రోజు నేను మధ్యలో కాస్త మైక్ టెస్టింగ్, ఎందుకంటే మైకు సక్రంగా పనిచేస్తున్నందుకు చూశాను. మనం స్మరించుకుంటూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆయన తాలూకా పుట్టుపూర్వోత్తరాలు చాలామంది ప్రముఖులు మాట్లాడారు. అదేవిధంగా ఆయన ధ్యేయం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ. రాజ్యాంగాన్ని ఆయన మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎప్పుడైతే మనం పరిరక్షించుకున్నామో ఆయనకే, అప్పుడే మనం ఆయనకి ఇచ్చినటువంటి ఘన నివాళి అని చెప్పేసి నేను మిత్రులారా చెప్పాను కదా, ఇక్కడ సుహృద్భావ వాతావరణం ఉంది. శ్రీ ఓరుగంటి రాంబాబు గారు, ప్రేమ చంద్రశేఖర్ గారు స్నేహపూర్వకంగా ఒక కలయికతో ఒక చిన్న ఫోటో తీసుకున్నారు. మిత్రులారా కార్యక్రమం మొత్తాన్ని చూశారు కదా. మొదటగా టీవీ రమణ గారు మాట్లాడారు, తర్వాత కాశీరాజు గారు మాట్లాడారు, వ్యాచల ప్రకాష్ గారు మాట్లాడారు, ప్రేమ చంద్రశేఖర్ గారు మాట్లాడారు, భూపతి అప్పారావు గారు మాట్లాడారు, అలాగే వసంత పైడారావు గారు మాట్లాడారు, ఈనాడు యాడ్స్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, అలాగే రెడ్డి అప్పలరాజు గారు, సిపిఐ నాయకులు రెడ్డి అప్పలరాజు గారు మాట్లాడారు. నేను కొంచెంసేపు అందులో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈనాడు రాంబాబు గారు మాట్లాడారు. చాలామంది ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకున్నారు. ముఖ్యమైన వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని భూపతి అప్పారావు గారు వందన సమర్పణతో ముగిసింది. ఇప్పుడు తర్వాత ఇది సాంప్రదాయం ప్రకారం మనకు టిఫిన్స్ అల్పాహారం అనేది తీసుకోవడం జరుగుతుంది. చూసారా, ఈనాడు రాంబాబు గారు అతను కార్యనిర్వాహక ఒత్తిడిలో ఉన్నారు. అతను చాలా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేకపోతే ఆయన ఆద్యాంతం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అది అతనిలో ఉన్న ప్రత్యేకత. ఏదో నేను ప్రారంభించాను కదా మీరు చూసుకోండి అనుకొని వెళ్ళిపోయే రకం కాదు. ఇక మిగతా వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు కొత్తగా మనకి సీనియర్ సభ్యులు నాగేశ్వర గారు వచ్చారు. ఆయన అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు టిఫిన్ తీసుకోమని. జై భీమ్, జై హింద్.